కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? ఎవరైనా కొత్తగా వచ్చారా ఈ దినాన్న? ఎవరైనా ఈ దినం మాత్రం ఎవరైనా కొత్తగా వచ్చారా? మంచిది. మనం చక్కని వర్తమానం వింటూ వచ్చాం. ఆరాధన వర్తమానంలో మరి కృపను గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. దేవుని కృపను బట్టి మనం ఇంకా కూడా సజీవుల లెక్కల్లో ఉన్నాం. ఎంతోమంది మనకంటే చిన్నవారు, ఎంతోమంది మనకంటే పెద్దవారు ఇదేనా వారు లేకుండా పోయారు. కానీ మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే మనకి ఇంకా ఏం అవకాశం ఉందండి? మనం సరి చేసుకునేటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఉదయకాలాన్నే మరి ప్రభువు మందిరానికి రావాలని ఆసక్తి కలిగి మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. చాలామంది లేవలేక శరీర బలహీనతను బట్టి లేవలేక మందిరానికి కూడా మానేసే వాళ్ళు ఉంటానే ఉన్నారు. కనుక దేవుని వాక్యం చదివిస్తుంది, ఒక దినాన్న ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము అని చెప్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనందరం కూడా నిజంగా మరి ధన్య జీవులు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరు ధన్యులు అంటే ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యులనే చెప్పొచ్చు అన్నమాట. మంచిది. మనము బలలో చేయడానికి ముందుగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకి మంచి ఆహారము ఉంది, భోజనము, భౌతికమైన ఆహారము. దానికంటే ముందుగా ఆత్మీయ ఆహారము మనందరం కూడా భుజిందాం. కనుక మీ యొక్క బైబిల్ తీసుకునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదట వచ్చిన చదవండి. మీరే చదువుకున్నామా? అనిల్ బ్రదరు ఈ శిష్యులో చదవద్దు, మిగిలిన వాళ్ళందరూ చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా నేను మిమ్మును ఆయన మిమ్మును ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించును. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మీరు ఆయన కూడా చదవకండి, మీ ఇద్దరికి లేదా అవకాశం. కొత్తలు చదివించారు, చదవకమ్మా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. సరిపోతాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. కనుక మనము పరీక్షించుకునే సమయానికి సిద్ధపడుతున్నాం. వాక్యం ద్వారా మనం పరీక్షించుకుందాం. మరి చదవబడినటువంటి వాక్యం వివరించుకున్నందుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియపరలోకమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా మరి నీ పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకోవట్లోను, అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకోవట్లో సహాయం చేశారు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్నాను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని నా నాలుకని స్వాధీనించుకోండి ప్రభా. వినిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఇక 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని అవిధేయులైన వారిని
ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటేరి. సరిపోద్దాం, తర్వాత చదివి ఇక్కడ 2వ వచనం చదువు. ఇక్కడ 1, 2 వచనాలు మనం చూస్తే మొదటి వచనంలో ఏముందంటే, మన అపరాధము చేత పాపము చేత మనం ఎలాగ ఉన్నామంట, చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు చచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళ, క్రీస్తులో లేనట్టు వాళ్ళందరూ ఏమని చెప్తుంది, ఏమో చచ్చిన వాళ్ళు. కనుక ఆదాములో ఉన్నటువంటి మన అందరం కూడా చావాలి, తప్పదు. ఇంకా చావాలి అంటే ఎలా చావాలి? అందరికీ సావు ఒకే రీతిగా వస్తుందని ప్రసంగం చెప్పాడు. కానీ మనకి ఏ రకమైన సావు ఏమండి? మనకి క్రీస్తులో మనం మరలా జన్మించాలంటే ముందు ఆదాములో ఉన్నవాళ్ళు మనం సావాలి. ఈ విషయాన్ని నికోదేముకు కూడా అర్థం కాలేదు. అవునా? నికోదేము ఏమంటాడు, ముసలవాడైనటువంటి నేను మరలా తల్లి గర్భంలో నుంచి మరలా ఎలా జన్మించగలుగుతాను? నికోదేము చిన్న మనిషా? ఏమండి? నికోదేము కూడా ఈ విషయం అర్థం కాకూడదు. అయితే ఇక్కడ మనము ఆదాములో మనం ఎలా చావాలి అని అంటే, ఆదాములో ఉన్న మన అందరం కూడా యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగాను ప్రభువుగాను మనం ఒప్పుకోవాలి, మొట్టమొదటిగా. రెండోది, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడని కూడా మనం ఒప్పుకోవాలి. మూడోదిగా, పశ్చాత్తాప హృదయం కలిగి మన పాపాల నిమిత్తం పశ్చాత్తాప హృదయం కలిగి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అప్పుడు పొంది నేను పాపిని అని ఒప్పుకుని మనం ఏం చేస్తామండి? నేను పాపను ప్రభువా, నేను పాపం చేశాను అని మనం ఒప్పుకుని క్రీస్తుని మన రక్షకుడుగాను ప్రభువుగాను మనం అంగీకరించి అప్పుడు మనం ఏం చేస్తున్నాం? బాప్తిసం తీసుకుంటున్నాం. అంటే బాప్తిసం తీసుకున్నట్టు ఏమవుతున్నాం? మనం కొత్తగా జన్మించిన వారు అవుతాం. అంటే మనం చనిపోయిన తర్వాత కొత్తగా జన్మించిన వారు అవుతున్నాం. అందుకనే బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి పేర్లు కూడా పెడుతూ ఉంటారు. వాస్తవానికి ఆ పేర్లు రిజిస్ట్రేషన్లో ఉండవు. చూడండి, మన క్రైస్తవులు అందరికీ కూడా మరో పేరు ఉంటుంది. నిక్నేమ్ కాదని చెప్పింది, నిక్నేమ్ గురించి చెప్పట్లేదు, అవి అందరికీ ఉంటాయి. మామూలుగా మనకి తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది. అది కాకుండా ప్రభువుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరో పేరు ఉంటుంది. నా పేరు వెంకట్రావు. ఇది ఎక్కడికి వెళ్ళినా వెంకట్రావు అనే ఉంటుంది, ఇది ఎక్కడికి పోదు. అయితే ఆత్మీయంగా మరో పేరు ఉంది. అదే పేరు ఏంటంటే, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటి? ధన్యవాదాలు అని పెట్టారు. ఈ పేరు ఎక్కడికి మనకు దేవుని పిల్లల దగ్గర సంఘాల్లోనే చెల్లుతుంది తప్ప కానీ రిజిస్ట్రేషన్లోనూ నా సర్టిఫికేట్లలోనూ అది ఉండదు. అది మామూలుగానే ఉంటుంది, అది లోకానుసారమైనగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనందరం కూడా క్రీస్తులో ఉన్నవారు ఏమై ఉన్నదని వాక్యం చెప్తుందండి? క్రీస్తులో ఉన్నవారందరూ క్రీస్తులో ఉన్న మన అందరం కూడా నూతన సృష్టి అయి ఉన్నాము. కనుక ఇక్కడ మన అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మన అందరం ఏమై ఉన్నాం? సజీవులుగాను బ్రతుకున్న వారి యొక్క లిస్టులో మనం ఉంటూ ఉన్నాం. అయితే దానికి వివరణ కింద 2వ వచనంలో చెప్తుండో, మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేస్తున్నాం మనం? పైన చెప్పారు చూసారా? పైన చెప్పండి, అపరాధముల చేతను పాపముల ఆడిని. 2వ వచనం చెప్తున్నాడు, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మునుపును నడుచుకుంటేరి. వాడు శక్తిమంతుడని బైబిల్ చెప్తుంది. ఏమండి? శక్తి అని రాయబడింది. అతను కూడా చాలా శక్తిమంతుడే, మన మీద శక్తిమంతుడే. కనుక మనం మునుపు ఎలా నడుచుకుంటామంట? ఆ పైన అపరాధాల చేతను పాపాల చేతను ఏవైతే చెప్పబడినాయో ఆ విధంగా మునుపు నడుచుకున్నాం. ఇప్పుడు ప్రభువుని ఎరుగుకు మునుపు, ప్రభువుని తెలుసుకునకు మునుపు. అప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే లోకంలో ఉన్నాం. మరి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు లోకంలో ఉన్నాం, అప్పుడు లోకంలో ఉన్నాం, ఇప్పుడు లోకంలో ఉన్నాం. మరి ఏంటి తేడా? ఇప్పుడు మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నాం, అప్పుడు క్రీస్తు రాజ్యంలో లేము, క్రీస్తులో మనం జన్మించలేదు. కనుక ఇంకా మనం ముందు చూసుకుంటూ వెళ్ళినట్లయితే వారితో కలిసి మన అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. అంతేనండి.
మన మీద దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉందన్నమాట. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం మన మీదకి రావాల్సి ఉంటూ ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ముందు చూడండి, ఆయనను చదవ 4 వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అది దేవునికి మహిమ కలిగిన కాక. దేని చేత రక్షించబడ్డామంట? కృపచేత రక్షించబడ్డామంట. మన నీతి కార్యాల ద్వారా మనం రక్షించబడలేదు, కేవలం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. నిజానికి రావాలంటే జపతపాలు చేసి దిగంబరులుగా, దేశదిమ్మరులుగా ఎన్నో మరి త్యాగాలు చేసి కుటుంబాలు విడిచిపెట్టి మరి దైవాన్వేషణ కోసం పోతూ ఉన్నారండి. ఇటీవల కాలంలో వైరల్ అవుతుంది ఒక వీడియో, మీరు చూసే ఉంటారు. అఘోర ఏమండి ఎరగొట్టే పోలీసులు పట్టుకుని మళ్ళీ కనపడుతుంది కొత్త వీడియో. ఈ మధ్యకాలం ఏమన్నా ఇంకా అప్లోడ్ అవ్వలేదు. పోలీసుల మీద కూడా ఉరికాడు, పోలీసులు జీప్ ఎక్కితే జీప్ వ్యాన్ నుంచి కూడా ఉరికేసాడు. తన దైవ జ్ఞానంలో ఉన్న మనిషి రోడ్డు మీద కూర్చున్న మొదలు పెట్టాడు. ఏమండి అయితే ఇక్కడ దేవుని యందు మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని అనేక మంది శాఖల్లో అనేకమైన కష్టాలు పడుతూ ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనకి యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృప ఏదైతే ఉందో, అంటే ధర్మశాస్త్రానికి వేరుగా కృప ఏదైతే ఉందో, ఆ కృపలోనికి మనల్ని, ఆ కృప ద్వారా మనము ఎలా అంటే మనం నీతిమంతులుగాను, ఏమండి పరిశుద్ధులుగాను, ఏమండి ఏర్పాటు చేసుకున్నటువంటి జనముగాను, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగాను, రాజులైన కొంతమంది ఇంకా తెలియక దేవుని పిల్లలైండు కూడా ఇంకా కులం చెప్పుకుంటూనే ఉన్నారు. చాలా మంది నేను సేవకుల్లో కూడా చూశాను. విజయ్ ప్రసాద్ రెడ్డి పేరెత్తా, నేను కొడతానేమో నాకు తెలియదు. నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయన్ని ఒక సేవకులను అడిగాను, ఆయన ప్రభులోకి వచ్చాక కులం గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు, మీరు అడగనంటే దాని దగ్గర మీరే వచ్చి అడగన్నారు. నన్ను దైవం చనిపోతే అడుగుతానికి మరి నాకు ఎవరికి వెళ్తాక నాకు టైం ఉండదు. అలాగే చౌదరి పేరు మీద కూడా ఉన్నారు సేవకులు, పురుషోత్తమ చౌదరి. అంటే విమర్శిస్తున్నాను కాదు, మనం దేవుని పిల్లలుగా రాజులు అని చెప్పుకోవాలి, తప్పులేదు. దేవుని వాక్కు దానికి అంగీకరిస్తుంది. ఏమండి కనుక ఇంకా కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా తోకలు ఉన్నాయి కదండి, పేరు వెనకాల తోకలు. ఆ తోకలో వాటిని ఇంకా వాళ్ళు మార్చుకోలేదంటే నిజంగా వాళ్ళు పూర్తిగా ప్రభువులో సంపూర్ణం కాలేదనే చెప్పాలి. అంటే వాళ్ళు అడొచ్చు, ఏమండి పేర్లు మార్చుకోమని ఎక్కడ ఉందనంటే, పేర్లు మార్చుకోవడం కదా, కులంతో పని ఏముందని మనకు అసలు కులంతో మనకు పని ఏముంది. కనుక వాళ్ళు ఇంకా కులాన్ని ప్రస్తావన చేస్తున్నారంటే, ఆ కులంతో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారంటే వారు ఇంకా పరిపూర్ణ కాలేదు అనే చెప్పచ్చు. కనుక అలాంటివి పరిస్థితులు కనుక ఉంటే కనుక మన ఎవరైనా అంటే కావలసిన సందర్భంలో కాలమానం పూర్తి చేసి కాడ ఇటీవల కాలంలో మీరు విన్నారు లేదు, తెలంగాణ ప్రాంతంలో విభజన వచ్చింది. ఏంటిది విభజన మీకు తెలుసండి? కుల ధృవీకరణ కదండి, కుల గణన వచ్చింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు కులంతో పని లేదు, ఇది తీసేయండి ఈ కాలంలో నుంచి. రెండోది మతంతో కూడా మాకు పని లేదు, ఈ రెండు తీసేయమని పెట్టారు. ఆ రెండు తీసేస్తే మన భారతదేశం ఎంతో సస్యశ్యామలంగా ఉంటుందండి. ఆటల వరంగానే రాజకీయ నాయకులు బాగా లబ్ధి పొందుతున్నారు. ఓకేనండి, ఎందుకంటే వాడు సరిగ్గా కీ ఇస్తాడు, ఒరే అని ఇలా కీ ఇచ్చేటప్పటికి ఈడు రెచ్చిపోతాడు. ఈడేమో ఇంకా అక్కడి నుంచి ఇంకా దొడ్డోరని అంటాడు. ఎర్ర జెండా అనేది పాడతారు కదా, ఇంక ఇలాంటి రకరకాల దొడ్డోరలు బయలుదేరిపోతారు. సరే ఇక మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటాడంటే నాలుగో వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన కనుక మనం గర్వించడానికి కానీ ఏదైనా దాని గొప్పని చెప్పుకోవడం కానీ మన దగ్గర ఏమీ లేదండి. కేవలం దేవుని కృపను బట్టి మనల్ని అయినా నీతిమంతులుగా తెచ్చుకున్నాం. రాహేల్ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. రాహేల్ ఎవరండి? ఏమండి? రాహేల్ కాదండి, రహాబ్. రహాబ్ అనే వేశ్య
ఆమెని దేవుడు ఏ లిస్టులో జాయిన్ చేశాడు అండి? యేసుక్రీస్తు వారి వంశంలోనే జాయిన్ చేయడం కాకుండా చెప్పినమాట విశ్వాసుల జాబితా. నాకు రాదని మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను నేను ఎప్పుడు. విశ్వాసుల జాబితాలో ఉందండి రహాబ్ అనే వేశ్య పేరు చూస్తే అలా ఉంది, కానీ అక్కడ ఇంకా లేదన్నమాట. జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను, రాసింది కానీ ఆమె విశ్వాసుల జాబితాలో ఉందండి. యేసుక్రీస్తు వారి వంశంలో ఉందండి ఆమె. ఏం చేత చెప్పంటారా? ఆవిడ కేవలము దేవుడు గొప్పవాడని నమ్మింది, విశ్వసించింది. అవునే కదా? కనుక మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ జరిగిపోని మాట మాటికి జ్ఞాపకం చేసుకోవద్దని బైబిల్ చెప్పినా మన బుద్ధి ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. నువ్వు పెద్ద పెద్ద గొప్పల్లో చెప్తున్నాడు, మళ్ళీ అక్కడ ముందు తగ్గదంటే అని జ్ఞాపకం చేద్దాం. అంటే అప్పుడు చేసింది వదిలేరా బాబు అని చెప్తుంది దేవుని వాక్యం. చేస్తాం, చేయలేదని వాళ్ళు చెప్పి అన్నీ చేస్తాం, కానీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు? అలా జ్ఞాపకం చేసుకుంటే ఏంటంట, కక్కిన గూడు కుక్క తిందంట మళ్ళీ. అర్థమవుతుందండి? కక్కింది తింటామంటే మనం జ్ఞాపకం చేసుకుంటే జరిగిపోయిన పాపాలంటే మనకు అనవసరం. మనం ప్రభులోకి వచ్చాం. మనం ఎవరంటే మనం నీతిమంతులు, మనం ఎవరంటే మనం పరిశుద్ధులు, ఇంకా మనం ఎవరంటే అవండి విశ్వాసులు, ఇంకా లోతుకెళ్తే మీరు దైవములు అన్నాడు ఒక చోట. మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. కీర్తన గ్రంథం 82వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అని చూడండి. మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే నేను సెలవిచ్చి ఉన్నాను. ఇదే మాట కొత్త నిబంధనలు యోహాను సువార్తలో యేసుక్రీస్తు అంటారు. ఇదే మాట ధర్మశాస్త్రం లేదా, రాయబడలేదా? నేను దేవుని కుమారుడు అన్నందుకు నేను దేవదోషం చేస్తున్నానా? నేను దేవదోషం చేయట్లేదు. ఈ మాట మీకు ఆ ధర్మశాస్త్రంలో కావాలని చూసుకున్నాను. ఈ మాట అక్కడ జ్ఞాపకం చేశారు యేసుక్రీస్తులు వారు. యేసుక్రీస్తులు వారు చెప్పిన మాటని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? మీరు ఎవరికి దేవుడు వాక్యం వస్తుందో వారే దైవం అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది, అప్పుడు అబ్రహాం దేవుడు అందామా? ఇది చాలా లోతైన సబ్జెక్టు, ప్రభు చతుర్థి ఇంకోసారి చెప్తాను, మనం అలా వెళ్ళదు, ఇంకో దానికి వెళ్దాం. సరే, మనం ఇంకా ముందు చూసినట్లయితే 5వ వచనం, 5వ వచనం కూడా చదివేసామండి. చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబోవు యుగములను కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. దేవునికి మహిమ కలుగాక. చూడండి, అంత మనం చూసిన దాని గురించి నిరీక్షణ కలిగి ఉండవసరం లేదని వాక్యం చెప్తుందండి. కానీ ఇక్కడ వాక్యం ఏం చేస్తుంటే ఆయనతో కూడా పరలోకమందు మన కూర్చుండబెట్టునే మాట ఇక్కడ సంపూర్తి చేసేదండి. అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా నేను ఉంటాను. మళ్ళీ డౌట్ వస్తుంది ఇందులో. డౌట్ పడ్డాడు ఒక ఆయన, బాప్తిస్మిచ్చి యోహాను గారు, రాబోవాడు నీవేనా, లేదా మేము చూడాలా అన్నప్పుడు అతని పరిస్థితి ఏమైపోయిందండి? పరలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఇతను తక్కువ వాడిగా చేయబడ్డాడు. అసలు డౌట్ అనేది రాకూడదండి, సంపూర్ణమైన డౌట్. ఒక ఆయన అడిగారంట, నాకు డౌట్ వచ్చి అడుగుతాను, యోహానే శాపం మింగేసిందని అనేది బైబిల్లో ఉంది, 3 రోజులు ప్రయాణం చేసిందని ఉంది, నిజమేనా అని అడిగాడంట. ఈయన అన్నాడంట, యోనాను శాపం మింగేసిందని కాదు, యోనే శాపను మింగేయడని రాసినా నేను నమ్ముతాను బైబిల్లో అన్నాడు. మీకు అర్థమవుతుందండి? బైబిల్లో యోనాని శాపం మింగేసిందని రాసింది నిజమేనా నువ్వు అడిగావు కదా, నేనైతే బైబిల్లో యోనే శాపను మింగేయడని రాసినా నేను నమ్ముతాను అన్నాడు. అంటే బైబిల్లో ఉన్నది అంత మనం విశ్వసించాలి, అంత అలాగే విశ్వసించాలి. మళ్ళీ డౌట్ పడకూడదు. డౌట్ పడితే చాలా మళ్ళీ బాప్తిస్మిచ్చి యోహాను గారి పరిస్థితి ఒకసారి మనం చూసాం. అంటే స్త్రీలు కన్నా వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడండి, తెలుసా మీకు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. కానీ ఇంకో మాట ఉందంట, సపోజ్ చేయండి, పరలోక రాజ్యంలో
పరలోక రాజ్యంలో ఉన్న వారందరికంటే తక్కువ వాడిగా ఎంచబడ్డాడు యోహాను గారు. కనుక మనం సందేహించవలసిన పనే లేదు దేవుని యొక్క వాక్య విషయంలో. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, నేను చెప్తాను, క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా, అంటే తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ, క్రీస్తు చేసినందు ఆయన మనకంటే తండ్రి, ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిదర్శను రాబో యుగములలో కనుపరిచి నిమిత్తము క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఇక్కడ ఇంకా కంటిన్యూ చేయని 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది. ఎవరి వలన కలిగిందంటే దేవుడు వరం ఇచ్చాడు. మన ఇందాక ఆరాధనలో కూడా కృప గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. 8వ వచనం ఏమంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరము. ఒక వరం వచ్చాడు మనకి దేవుడు, ఒక వరం ఇచ్చాడు. ఏంటో వరము? మీరు విశ్వసిస్తే నీకు రక్షణ. చూసారా ఎంత వరము? వరం ఎలాంటిది? కేవలం విశ్వసించడం. యేసుక్రీస్తుల వారిని ఎలా విశ్వసించాలి? యేసు ప్రభుల వారిని రక్షకుడుగా, యేసుక్రీస్తుల వారిని ప్రభువుగాను, యేసుక్రీస్తుల వారిని మన కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు కాదు. అలాగే ప్రభువు గురించి ఏవైతే రాయబడ్డాయో అవన్నీ కూడా మనం విశ్వసించాలి. మనిషి కుమారుడు అంటే నేను నమ్మనండి, దేవుని కుమారుడు అంటే నమ్ముతానండి అంటే అదే విశ్వాసం. కొంతమంది అలాగే ఉన్నారండి. నేను ఇది నమ్ముతానే నా అది నమ్మను. యెహోవా సాక్షులను ఉన్నానండి కొంతమంది, వాళ్ళ దగ్గర ఈ బాధ ఉంటుంది. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దైవ ప్రేరణతో రాయబడింది పరిశుద్ధ గ్రంథం. కనుక సంపూర్ణంగా నమ్మాలి. కనుక మనం ఇక్కడ చెప్తాడు, ఒక వరం ఇచ్చారండి 8వ వచనంలో చూస్తే. అదేంటంటే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. నేను 7 వారాలు దేవుని మందిరానికి వెళ్ళాను, అందుకే నేను రక్షించబడ్డాను. నేను అహోరాత్రులు ఉపవాసం ఉన్నాను, అందుకే నేను రక్షించబడ్డాను. నేను కాల్చడానికి నా శరీరాన్ని ఇచ్చేసాను, అందుకే నేను రక్షించబడ్డాను. నా ఆస్తి పేదలందరికీ పంచిపెట్టేసాను, అందుకే నేను రక్షించబడ్డాను. ఇలాంటి గొప్ప వాళ్ళు చెప్తాను, ఇక్కడ అవకాశం ఉండదండి దేవుడు. అలాంటి వాళ్ళు ఉన్నారండి, అవకాశం దొరకదు. కానీ డబ్బాలు కొట్టమంటే తెక్కొట్టేస్తారు. అలా కొట్టిన బ్యాచ్లే మనం. నేను కూడా కొట్టుంటాను, కొట్టకుండా ఉన్నాను. వాళ్ళంతా కొట్టి బ్యాచ్. అవును కదా, అవకాశం దొరికితే చాలు ఇంకా మన చరిత్ర చెప్పేస్తాను స్టార్ట్ అయిపోతాం. సాక్షి చెప్పాలి. మన ఏప్రిల్ సంవత్సరం సాక్షులు చాలా మందికి సాధారణంగా ఎవరు, ఎందుకు తెలుసా? మీరు ప్రత్యేకంగా సాక్ష్యం కావాలనుకుంటే ఒక రోజు ప్రార్థన పెట్టించుకుని సాక్ష్యం చెప్పుకోవాలి. కానీ కొన్ని మందిరాలు అలా ఉంటారండి, ఏలాడేస్తారు అక్కడ మైకొట్టుకుంటాయి. అసలు సాక్ష్యం చెప్పమంటే ఆ తేలి కుట్టింది, నల్లు కుట్టింది కూడా చెప్తారు. సాక్ష్యం నల్లు కుట్టిందండి, మెల్లగేసిందండి, ప్రార్థన చేసిందని తగ్గిపోయింది. ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయండి, చాలా ప్రమాదకరమైన సాక్ష్యాలు కూడా ఉంటూ ఉంటాయి. కనుక ఇక్కడ మనం ఏ గొప్పలో చెప్పుకోవడానికి లేదు. ఇది కేవలము దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరం అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. 10వ వచనం చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే జన్మించారో, క్రీస్తులో ఎవరైతే పుట్టారో వీళ్ళకి ఏ అధికారం ఉందండి? సత్క్రియలు చేసే అధికారం ఉందండి. లేదు సత్క్రియలు కాకుండా దానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నావు అనుకో, నువ్వు పుట్టవలేదు ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనందరికీ బాగానే ఈ ఒక అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా మన భక్తిలో ఎక్కడో మనకు తేలిపోతుందండి. అర్థమవుతుందండి? మనం ఎవరో ఒక బెదర్తో మంచిగా మాట్లాడి మళ్ళీ వెనకాల ఆ బెదర్ గురించి అట్టుగా చెప్పాను అనుకోండి, ఎక్కడ మనం అది చెప్పుకుంటాం. మనం అలా పడిపోయాం మనం. ఎందుకంటే కామన్గా మనం ఏం చేస్తామంటే మంచి అనేది ముందు చెప్పుకుంటాం, చెడేది వెనకాల చెప్పుకుంటాం. చెడే మొహం మీద చెప్పేవరకు ఇంకా పాల్గొడేస్తాడు, ఇంకా మనతో మాట్లాడి ఇంకోడతాడు. ఆడితో మనం మాట్లాడకుండా ఆడి స్నేహాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే నా గురించి చెడు చెప్పిన నా దగ్గరికి వచ్చినాయి, నేను అలా అడగలేదు, ఇక్కడే ఉన్నాను మీకు చెప్పను, మళ్ళీ బాధపడుతుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఉన్నారు
కానీ ఎందుకు చెప్పరంటే మనం ఏం చేయాలి, నా గురించి చెడు చెప్పారు ఆడు, మనం ఏం చేయాలి ఆడి గురించి ఇంకా రెండింతలు చెడు చెప్పాలా? ఏం చేయాలి చెప్పండి ఏమండి? ఏం చేయాలి మనం? ఆడి గురించి గట్టిగా ప్రార్థన చేయాలి. మీకు అర్థమైందా? ఇంకా లేదంటే ఆయన ఇంకా స్నేహితుడిగా చేసుకుంటున్న ప్రయత్నం చేయాలి. మీకు అర్థమైందా? వాడు బాగా ద్వేషించేస్తున్నాడు, వాడు మన గురించి బాగా ప్రచారం చేస్తున్నాడు చెడ్డగానే, ధన్యాలు అలాగా తిలగాలని ఏదో చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడికంటే బలంగానే ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. విచిత్రంగా లేదా? ఉందా? వాక్యం అదే చెప్తుంది కదా, ఏమన్నా మిమ్మల్ని ద్వేషించమని మీరు ద్వేషించకూడదు, ఏం చేయాలి? ప్రేమించాలంట. మనకు వాక్యం అదే నేర్పుతుంది. మీ పగవారికి మీరేం చేయాలి? వారి పగవారి కొరకు మనం ప్రార్థించాలి. ఇదే నేర్పుతుంది నేను వాక్యం. కనుక ఇప్పుడు క్రీస్తులో జన్మించిన మన అందరికి ఏం హక్కు ఉంది? క్రీస్తులో జన్మించిన మన అందరికి సత్క్రియలు చేసే హక్కు ఉందండి. బాగా గుర్తుపెట్టుకోండి, సత్క్రియలు చేసే హక్కు మన అందరికి, క్రీస్తులో జన్మించిన మన అందరికి దేవుని పిల్లలకి ఈ హక్కు ఉంది, సత్క్రియలు చేసే హక్కు ఉంది. కానీ దానికి విరోధమైన ఏమైనా క్రియలు చేసావా అప్పుడు అంటాడనమాట, మీ తండ్రి అయిన అపవాది అంటాడు యేసుక్రీస్తు. యూదులను అన్నాడు కదా, మీ తండ్రి అయిన అపవాది క్రియలు మీ దగ్గర ఉన్నాయన్నాడు. అర్థమవుతుందండి? నిజంగా ఇప్పుడు మనలో మనం చేయవేయడానికి మనం వెళ్తున్నాం కనుక, మనల్ని మనం పరీక్షించుకునే సమయం కనుక, ఒకవేళ ఎలాంటి సత్క్రియలకు వ్యతిరేకంగా ఆపోజిట్ పనులు కానీ మనం చేసామనుకో, అప్పుడు మన తండ్రి ఎవరు? అర్థమైపోయింది కదండి. అందుకని మనం పరీక్షించడానికి మంచి అధ్యాయం ఇది. ఏముంది వెళ్దాం 11 వచ్చిన. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేత చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు నయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటది మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ మరొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మనము ప్రభువులోకి రాకముందు ఇశ్రాయేలుకి మనకి సంబంధం లేదన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలు వాళ్ళు వాగ్దానాలు కలిగినట్టు వారు, ధర్మశాస్త్రం కలిగినట్టు వారు, దేవుని ప్రజలుగా పిలబడుతున్న వారు. అసలు ఇశ్రాయేలు అంటే ఏంటండి? పోరాడువాడు. ఓకేనా? కనుక ఈ సున్నతి గలవారికి వేరుగా మనము ఉన్నాము. వేరుగా ఉండటమే కాదు, ఇక్కడ ఇంకొక మర్మం ఉందండి. ఏంటిది? క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? అప్పుడే సున్నతి గలవారే క్రీస్తుకి సమీపంగా ఉన్నారు. అన్ని జనులు ఉన్నారు క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది అని జ్ఞాపకం చేసుకునండి. అంటే లోకంలో మనం ఎలా ఉన్నామంట? ఇక్కడ తెలుస్తున్నాడు, వాగ్దానం నిబంధన లేని వారుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారుగా ఉన్నాం, లోకమందు దేవుడు లేని వారిని అయింది. దేవుడు లేడంటే మనం ఉన్నాం అనుకున్నాం, భ్రమలో ఉన్నాం లేవండి. వాక్యం అదే చెప్తుంది. ప్రభు దగ్గరికి రాకముందు మనం చేసిన భక్తి అంతా ఏ భక్తి అంట? భ్రమలో బతికేమన్నమాట, మనం జీవించామన్నమాట. ఏది అనుకుంటే అదే దేవుడు మనకు అప్పుడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి అంటే దేవుడు ఏర్పాటు చేసుకునే జనాంగానికే కాకుండా క్రీస్తు కూడా దూరస్తులుగా ఉన్నాం. మరి అది ఇప్పుడైతే ఇంకా ముందుకు వెళ్ళండి. వచనం చెప్పండి బదులు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 13వ వచనం చూడండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరును ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు మనము యేసు క్రీస్తుల వారి యొక్క రక్తము ద్వారా మనం ఏమయ్యామండి? క్రీస్తుకి సమీపస్తులమై ఉన్నామని చెప్తుంది. ఇంకా ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసును. ఇంకా
ఇట్లు వధింపచి ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మనం చాలాసార్లు ఈ పాట పాడుకుంటాం. ఏం పాట? సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ఈ పాట మనం పాడుకుంటాం. ఇప్పుడు చెప్పండి, దేవుడి పిల్లలుగా ఉన్న మనకు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. క్రైస్తవులు లేరని అలాంటి వాళ్ళు, క్రైస్తవ సమాజంలో లేరంటారు అలాంటి వాళ్ళు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదండి. కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు. దేశాలు వదిలేద్దాం కాసేపు పక్కన పెడతాం. ఏమండి? సంఘంలో మనకు సమాధానం ఉందంటే సంఘంలో కూడా సమాధానం లేదు, కుటుంబంలో కూడా సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. మళ్ళీ మనం ఏం చెప్పుకుంటాం? మనం ఏం చెప్పుకుంటాం? దేవుని పిల్లలు అని చెప్పుకుంటాం. అవునా? దేవుని పిల్లలైతే సమాధానం కలిగి ఉండాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంలో. ఒక కారణం చేత మా తమ్ముడు నాతో మాట్లాడుతూ మానేయాడు. ఒక కారణం చేత మాట్లాడుతూ మానేస్తే ఇటీవల కాలంలో ఒక ఆవిడని దేశానికి పంపించాడు. ఆవిడకి ప్రాబ్లం వచ్చింది. అన్నయ్య అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? కన్నయ్య అనాలా? ఎదురు తిరిగి ఏమనాలి? అన్నయ్య అంటే నేను ఉన్నానని చేయలేదు. నీకు అర్థమవుతుందండి? మన సాక్ష్యం ఉండాలండి. ఎందుకు చెప్తుంటే సాక్ష్యం లేకపోతే ఎప్పుడైనా సంఘంలో పనికిరారు. అందుకని ప్రతి ఒక్కరు తీసుకొచ్చి వాక్యం ఇచ్చేది. సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటేనే వాక్యం చెప్పడానికి సిద్ధపడాలి. అర్థమవుతుందండి? ఇక్కడ అన్నయ్య అనేవాడు నేను ఉన్నానని చెప్పాను. ఎందుకని? సమస్య వచ్చింది అంటే మీ అన్నయ్య కనుక మీ తమ్ముడు కనుక మీరు సాయపడ్డారని మీరు అనుకోవచ్చుండో. నాకంటూ విరోధులు ఎవరు లేరు. దేవుడు మన పక్షం కొండగా మనకు విరోధులు ఎవరండి? నాకంటూ విరోధులు ఎవరు లేరు. నన్ను వద్దనికి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు, కానీ నేను ఎవరిని వద్దనుకోలేదు. మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరిని ఏడ్చిపెట్టుకోలేదు. అది నేను ప్రార్థన చేసుకుంటాను. అది నా తప్పు అయితే తప్పుడు క్షమించు ప్రభువా. నా మాటల వల్ల వాళ్ళు బాధపడితే క్షమించు ప్రభువా. ఎందుకంటే మన మాటలు అన్నీ రుచించవండి. కొంతమందికి గాయపడితే మన మాటలు, కొంతమందిని గాయపరిచి చాలా కూడా ఇక్కడ చర్చిలో ఉన్నారు. నా చర్చే నా కుటుంబం, నా ఇల్లు, నా సర్వస్వం, నా మందిరం, మొత్తం నాకు జీవితం అంతా మందిరం. మనందరిది అంతే, నాదే కదా, మనందరిది అంతే. ఇదే మన కుటుంబం. ఓకేనండి? సమాధానం లేదు. మారిపోతారు. చిన్న మాట అంటే చర్చి మారిపోతారు. చిన్న మాట అంటే మందిరానికి రారు. చిన్న మాట అంటే ఆ సేపటి నా పలికిరాడు. ఎక్కడ సమాధానం? ఈ సమాధానం కోసమే కదండి ఇప్పుడు ఈ వాక్యం. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండి మానవ స్వరూపం ధరించుకుని నరమాతృడిగా భూమి మీదకి వచ్చి, ఏమండి, ధనవంతుడైనటువంటి దేవుడు మన కొరకు దరిద్రుడై ఎత్తికి పని చేసేది తెచ్చండి. క్రీస్తుతో సంబంధం లేదు మనకి, ఇశ్రాయేలుతో సంబంధం లేదు మనకి. మనం లోకంలో దేవుడు లేనిగా వాడుగా ఉన్నాం. మనం ఎలా తిరుగుతున్నాం? మనం ఒక భ్రష్టులుగా మనం తిరుగుతున్న మనల్ని ఆయన తన అపారమైన ప్రేమ చేత, తన అపారమైన కృప చేత, తను దేవునితో ఉండటం సమానమైన భాగ్యమని ఎంచుకొనక ఈ భూమి మీదకి ఎలా వచ్చాడండి? మనుషుడిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తులు చేసుకున్నాడండి. నువ్వేం చేయగలుగుతున్నావు? త్యాగం. నీ త్యాగం చెప్పు నాకు ఈ రోజున. నీ త్యాగం చెప్పు నాకు ఈ రోజున. ఎంతో మంది సేవకులు నేను చూశానండి. విశ్వాసుల మాటకు చెప్పి పక్కన పడే సేవకుల దగ్గర సమాధానం లేదు. సేవకులు గొడవలాడేసుకుంటున్నారు. గంజారా బదులు మీరు వాక్యం చెప్పడానికి కుదరదంటే మౌనం అయిపోద్దే. దేవుడు నేను పిలుచుకున్నప్పుడే తగిన కాలం మంది ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు భయపడకో. మీకు ఒక విషయం తెచ్చండి, నేను విజయ్ బ్రదర్ ఈ దేశం వచ్చిన తర్వాత మాకు వాక్యం ఇచ్చేవారు కదండి. కనీసం వందనాలు చెప్తే తిరిగి వందనాలు చెప్పేవారు కాదు. అయినా సరే మేము మందిరానికి వచ్చేవాళ్ళం. మేమిద్దరం కలిసి మాకు బండి ఉండేదండి. మేము క్యాంపర్చర్కి వెళ్ళేవాళ్ళం. క్యాంపర్చర్కి వెళ్తున్న సంగతి తెలిసి కూడా బల్ల దగ్గర ప్రార్థన చేసేవారు కాదు. అయినా మనం ఎన్ని చూడకూడదు. మన పని ఏం చేస్తున్నామంటే ప్రభు పని. అది కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనుషులకు తెలిసి ఇలా ఉంటాయి.
మీకు తెలుసు కదండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లి భూస్థాపన చేసింది ఎవరండి? ఆయన తీసుకెళ్లి ఆయన కోసం పెట్టుకున్నటువంటి పెట్టి ఎవరండి? యోసేపు గారు, అరిమత్తయి యోసేపు గారు. ఆయన తెలుసండి యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నట్టు తెలుసా? ఎవరికి తెలియదు. పారిపోయారు, శిష్యులందరూ పారిపోయారు. తుపాకి దెబ్బకు దొరకకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత దొంగసాడిగా పేదరు గారు వచ్చారనుకోండి, కానీ ఆయన్ని వెంబడించాడు, రహస్యంగా వెంబడించాడు. మీకు అర్థమవుతుందండి? మనం కూడా దేవుళ్ళలో మనం ఎదుగుతున్నప్పుడు సంఘంలో మనం కొంతమంది గుర్తించరు, మనం ఎంత పని చేసినా గుర్తించరు. కానీ మనం ఏం చేయాలంటే గుర్తించలేదు కానీ గుర్తించి సంఘానికి వెళ్ళిపోదామా? ధన్యవాదాలు బ్రదరు, నేను సంఘాన్ని ఏర్పాటు చేశానండి, మా చర్చికి మీరే పాస్టర్ గారి కింద ఉందరు కానీ వచ్చేసాడు అన్నారు. నేను వెళ్ళిపోదామా? చెప్పండి, వెళ్ళిపోదామా? అలాంటి స్వార్థపరులు ఉన్నారు. దేవుని పిల్లలని చెప్పుకుంటూ సమాధానం లేదనుకోండి, చెప్పకండి, అది క్రీస్తుగా అవమానం అండి. మనం పరీక్షించుకునే సమయానికి వెళ్తున్న కనుక మాటలని మీకు చెప్తున్నానండి. సమాధానం ఉండాలంటే మొట్టమొదటిగా భార్య భర్తలు ఉన్నారు. వాల్యూమ్ ఎవరిది ఉండాలండి? ఎక్కువ వాయిస్ సౌండ్. అత్తమా అమ్మగారు నిలబడుతుందండి, అప్పుడు ఏమంటారు? ఇల్లు వాళ్ళు వచ్చి వాళ్ళని గయ్యాలి గంపరా మా తల్లి, బతకమే అవుతలేదు, బతమే. నీకు మంచి పేరు రాదు. నీకు మంచి పేరు రావాలని నువ్వు వెనకాలండి ముందుకు తెయ్యి. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడూ కూడా నేను ముందు ఉంటాను, నా వెనకాల రానుకో. నువ్వు వెనకాలండి నీ భర్త తెలుగు తక్కువడా, తెలుగుతాడని చెప్పు, ముందుకెట్టు. ఒక ప్రవక్తని నువ్వు నాతో రా, యుద్ధం చేయడం నా భయం వేస్తున్నాడు ఒక ఆయన. నేను నీతో పాటు వస్తే నీకు ఘనత రాదు అన్నది గుర్తుంది మీకు? ఐడియా ఉందండి? దెబారా చెప్పింది, నేను నీతో పాటు వస్తే నీకు ఏది రాదు? ఘనత రాదు. బాబా అయినా సరే రా బాబా అని భయం. అర్థమవుతుందండి? కనుక కొన్ని అద్దులు ఉంటాయి. ఎందుకు సమాధానం ఉండదు? కొన్ని అద్దులు ఉంటాయండి. ఉండవలసిన స్థానంలో ఉండకుండా మితిమీరిపోతే ఆ ఘోరాన్ని ఏం చేశారు? ఈ బాడీకి ఒళ్ళంతా వాసిపోయింటుంది, పోలీసులు కొట్టాడు. అర్థమవుతుందండి? ఎక్కడికో వెళ్ళిపోయి ధ్యానంలో ఉండాలి అతను. నిజంగా చెప్పాలంటే శివుడు నమ్ముకుని కూడా శివ ధ్యానంలో ఉండాలి అతను. అంటే క్రైస్తవులు లేకుండా ముస్లింలు లేకుండా చేసి ఆలసి కొట్టి చచ్చిపోతున్నాడు, ఏం చేయలేక ఇతను చేసేస్తాడంట. ఒళ్ళు వాసులో కొట్టే ఉంటారండి వాటికి. మనోడు రావట్లేదు బయటికి మంచిగా. కనుక లిమిట్ దాటిపోయి భార్య భర్తలు ఉన్నారంటే ఎంతవరకు ఉండాలి? ఆ యొక్క లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. సముద్రంలో స్నానం చేయడానికి మనం వెళ్తాం, అక్కడ ఏం చేస్తారంటే మేనర్లు పెడతారు, అది దాటి మనం వెళ్ళకూడదు. ఒక అతను అలాగే వెళ్ళిపోడు బీచ్లోని, అందరూ 5 అయిపోయింది, అందరూ ఎక్కేసాడు, ఎక్కలో పోతున్నాడు. ఎందుకంటే రానవట్లేదు సముద్రం. ఇటు రావాలని ట్రై చేస్తాడు, రానవట్లేదు. ఆ లాస్ట్లో చచ్చి చేయడం కష్టపడి బయటకు ఎక్కితే వచ్చిన తర్వాత నీలబాధేశారు పోలీసులు. అమ్మయ్య బతికాడు అనుకున్నాడు, వీళ్ళు వదలలేదు, వీళ్ళు కొట్టేశారు. అర్థమవుతుందండి? కనుక సమాధానం లేకుండా ఉంటుందంటే కొన్ని సందర్భంలో దానికి మనమే కారణం కూడా అవుతామండి. ఉండవలసిన స్థితిలో మనం ఉండకపోతే అక్కడ అసమాధానమే వస్తుంది. కేకలు వేయాల్సినప్పుడు కేకలు వేయాలి. రైట్, అల్లరి చేయకండి, పిల్లలు బాధపడతారు, మనకు అల్లరి చేయకండి అంటే చెప్పకుండా ఏమవుతుందండి? అలా అల్లరి చేస్తూనే ఉంటారు. కనుక యేసుక్రీస్తులు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనల్ని సమాధానపరచడానికి, మనల్ని క్రీస్తుకు దూరస్తులుగా మనల్ని ఆయన సమీపస్తులుగా చేయటానికి. ఇశ్రాయేలుకి మనకి ఇప్పుడు ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏమండి? ఇప్పుడు ఏముందా? తేడా ఉందా? చదువు మళ్ళీ చదువుదామా? వచ్చిన చెప్పమ్మా. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఓకేనండి? ఇప్పుడు దూరస్తులైన మనము క్రీస్తు యేసు వల్ల, ఆయన రక్తం వల్ల ఏమైనా సమీపస్తులమై ఉన్నాము. కనుక ఆయనకి ముందుకెళ్ళాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధురూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన యువకులను ఏకం చేసి. చూసారండి? ఇప్పుడు మనకి ఏ మధ్య గోడ లేదు, వ్రాతపూర్వకమైనటువంటి అక్షరాలతో రాసినటువంటి ఏమీ కూడా మనకి అడ్డులే. మనగా ఉన్న ఆడుకున్న గోడ తీసేసారండి. కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంటే సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది.
ఓ చోట సినిమా హాల్ అయిపోయిన తర్వాత మేనల్లుడు మేనమామ కొట్టుకుంటున్నారండి. మేనల్లుడు మేనమామ కొట్టుకుంటున్నారు. నేను వెళ్ళాను, నేను ఎదుగుతాను పెద్ద పోటీకి వెళ్ళాను. ఆడో లెంపగా వేసాడు, ఈడో లెంపగా వేసాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి మీకు? అర్థమైందా? కొట్టుకుని కాడికి వెళ్తే మీకు దెబ్బలాడతాయి, అనుభవం నాకు అర్థమవుతుందా? కానీ దెబ్బలు పడతాయండి. వాళ్ళు పొరపాటు కూడా చచ్చిపోతే తర్వాత మరుసటి రోజు పొలం వచ్చి చేతులు అట్టుకుని తప్పు అయిపోయింది, కొట్టేహేన ఆవేశంలో అని అన్నాడు అనుకోండి. కనుక కొట్టుకుంటున్నారు బాబు, మనం ఎందుకు? కొంతమంది అన్నదమ్ములు కొట్టుకుంటుంటే ఇది కూడా నేనేనా, ఒరే అలాలో ఉంటే కొట్టుకుసాను మనకెందుకు, అలాంటిది కూడా నేనన్నాను. అలాలో ఉంటేరా పన్నెండు పొద్దున అలాలో ఉంటే అవుతారు నిజమే, అందుకని కొట్టుకు సావనే అని వెళ్ళకుండా కూడా ఉన్నారు. ఇలాంటి బుద్ధి ఎవరికి ఉంటుందండి? దేవుని పిల్లలకి ఇలాంటి బుద్ధి ఉండకూడదండి. అర్థమవుతుందా? కనుక ఒక చోట మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాడు ఒక సహోదరుడు. నేను పాటలు చాలా బాగా పాడతాడు దేవుని నిలబడి. ఆర్టీసీ బస్సు గుర్తేసిందండి ఒక అతన్ని, బైక్ మీద పడిపోయాడు. టపేరు మీద ఉరికెత్తే ఆడు మళ్ళీ టపేరు వచ్చేసి నన్ను అట్టేసింది. అయ్యి బాబు దగ్గర పోలీస్ కేసు అవుతుంది, ఎలక నువ్వు వచ్చేసాయి అని ఆపాడు. అంటే అక్కడ పోలీస్ కేసు అవుతుందని రక్తంతో కారిపోతున్నా మన దరిదాపులకు వెళ్ళకుండా ఉండాలా? ఇదండి దేవుని పిల్లలు చేయాల్సిన పని. కనుక దేవుని పిల్లలని చెప్పుకుంటే దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. యేసుక్రీస్తుల వారే మనందరం కూడా సమాధానంగా ఉండాలని, మనందరం కూడా క్రీస్తుకి సమీపంగా ఉండాలని, అలాగే భూమి మీద ఉన్న మానవులందరూ ఒకే రీతిగా ఉండాలని సమాధానపరచడానికి దేవాది దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి నరమాత్రుడిగా వచ్చాడు. మనుష్య కుమారుడిగా మన మధ్య నివసించాడు. మనందరి కొరకు, మన పాపాల కొరకు, మన శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. ఆయన కడవరి బొట్టు వరకు ఆ కలవరి శిలువలో మనందరి కొరకు రక్తాన్ని కార్చాడండి. అంత త్యాగం చేశాడు. మనం ఏం త్యాగం చేస్తామని చెప్పండి. మనం ఏం చేస్తున్నాం? మన భక్తి జీవితంలో మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఎవరికి సమాధానం లేకుండా చేస్తున్నామా? ఎవరికైనా సమాధానం లేకుండా చేస్తున్నామా? సంఘంలో అసమాధానం లేకుండా చేస్తున్నామా? కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనం ముందుకెళ్ళినట్లయితే 16 వచనం వచ్చాను. 17 వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనం ఉభయులు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇప్పుడు సమాధాన సువార్త. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి పాదములు ఎంతో సుందరంగా రాయబడింది. ఓకేనండి. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారు ఆకాశములో నిరంతరము నక్షత్రములే ప్రకాశించదండి. ఎవరిని అనేక మంది నీత మార్గాన్ని నడిపిస్తారో వారు ఆకాశంలో నక్షత్రములే నిరంతరం నిలుస్తారని చెప్పేసి దానియేలు గ్రంథంలో రాయబడింది. కనుక ఇక్కడ ఈ విషయాలు ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ యొక్క సువార్త ద్వారా ఇక్కడ మళ్ళీ చూడండి చూడండి, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఏ సువార్త అండి? సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణులను దేవుని ఇంటివారినై ఉండి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మన దృష్టిలో ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సమానమేనండి, దేవుని పిల్లలండి. అంటే లోకంలో ఉన్నవారు వాళ్ళు కూడా దేవుని పిల్లలుగా ఉండాలనేటువంటి ప్రార్థన మనం చేయాలి. సువార్త కూడా వాళ్ళకి ప్రకటించాలి. అలా సువార్త మనం ప్రకటించి ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపించాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఇక మీద మనం ఏంటంటే పరదేశం కాదు, మనం ఇక్కడ ఉన్నాం కదా. ఆయన వెళ్ళిపోయాడు, కథలు వచ్చి ఈ దేశంలో నాకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, కానీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను బానిస అనే కాడి కింద నేను దూరాను అని ఒక ఆయన వెళ్ళిపోయాడు. పేరు చెప్పాలి, వెళ్ళిపోయాడు. మన సంఘానికి వచ్చేవాడే వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, బానిసత్వం అంటే దానికి సంబంధించింది కాదు. నేను బానిసత్వం అంటే పాపం చెప్తే పాపానికి బానిసలని దేవుని వాక్యం చెప్తుంది. మనం పని చేసుకుంటున్నాం. ఇవాళ చెప్పండి, నాకు వద్దు అనుకుంటే మనం వెళ్ళిపోయి ఎంబసీలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పంపించారండి. నేను పని చేయను, నాకు నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇంటికాడ పరిస్థితి బాగాలేదు, నేను వెళ్ళిపోతానని అరపోలు అది చెప్తే వాళ్ళు పంపించకపోతే మనం వెళ్ళి సిఐడికి కానీ లేకపోతే ఎంబసీలో కానీ కంప్లైంట్ పంపుతారా లేదండి? ఐగుప్తులో చేసుకున్న బానిసత్వం వేరు కదా,
మన బానిసత్వం అది కాదు, మనం వద్దనుకుంటే మానేయచ్చు. కనుక ఇక్కడ బానిసత్వం అని అంటే పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడు. కనుక ఇక్కడ మనం పరదేశంలో ఉన్నామని కూడా అనుకోకర్లేదు. వాక్యం చెప్తుంది చూడండి, మనిషి అన్నమాట. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపాటస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈ యొక్క క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు చేసినటువంటి పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. సంఘానికి మూలరాయి ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని ఆధారం చేసుకుని ప్రవక్తలు కట్టారు, తర్వాత ఎవరు కట్టారు? అపోస్తులు కూడా కట్టారు. ఇప్పుడు మనం కూడా కట్టబడం. చూడండి, ఇంకా ముందు కాదు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం కట్టబడుతున్నామంటండి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనము ఇక్కడ 21 నుంచి చెప్పాడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఏమండి? మనిషి అదేమాట. ప్రతి కట్టడము అంటే ప్రతి మనిషి కూడా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఇది మనం పొందవలసింది. వృద్ధి పొందాలి. ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి పొందాలి. ఎలా అండి? 30 వంతులుగా ఉన్నవాడు 60 అవ్వాలి, 60 వంతులు ఉన్నవాడు 100 వంతులు అవ్వాలి. మీకు అర్థమవుతుందండి? ఇంకా వృద్ధి పొందవలసి ఉంది మనకి. నాకే పాటలు సరిగ్గా రాదు, రావు, దేవుని వాక్యం జరిగి చెప్తూ రాదు, ప్రార్థన చెప్తూ సరిగ్గా రాదు. ఇంకా నేను వృద్ధి పొందాలి. మీకు అర్థమవుతుందా? అంటే మీరు కూడా మీ స్థితి అంటే మీరే చూసుకోండి. నా స్థితి నేను చెప్పేశాను. నాకే ప్రార్థన చేయడం సరిగ్గా రాదు, వాక్యం చెప్పడం సరిగ్గా రాదు, పాటలు పాడటం సరిగ్గా రాదు. నేనే ఇంకా వృద్ధి పొందవలసి ఉంది. కానీ నేను కూడా ఫుల్ఫిల్ కాదు. మీకు అర్థమవుతుందండి? మనం సంపూర్ణం ఇంకా అవ్వలేదు. కనుక ఇప్పుడు ఈ వాక్యం ఏంటంటే మీరు కూడా మీ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. భక్తులు మీరు ఫుల్ఫిల్ అయిపోయారా? 100%? 100%? 100% అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. నేను కూడా లేదు. కానీ ఇక్కడ మనం చెప్తున్నాడు 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అదండి విషయం. ఇప్పుడు మనము పరిపూర్ణ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకుండా మనం పరిపూర్ణం కాలేమండి. మీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మ లేకుండా మనము పరిపూర్ణం కాలేము. మనం పరిపూర్ణం అవ్వాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఉండాలి. మనం క్రీస్తులో కట్టబడాలి. మనం క్రీస్తులో కట్టబడాలంటే పరిశుద్ధంగా కట్టబడాలి, సంపూర్ణంగా కట్టబడాలి. ఎప్పటి వరకు ఇది? ప్రభు వచ్చేవారు. కనుక మీరు కట్టబడుతున్నారా లేదా? సంపూర్ణంగా కట్టబడడానికి మీరు సిద్ధపడుతున్నారా లేదా? మీ యొక్క స్థాయి ఏంటి? మీరు 30 వంతుల స్థాయిలో ఉన్నారా? 60 వంతుల స్థాయిలో ఉన్నారా? లేక 100 వంతుల స్థాయిలో ఉన్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అలాగే మీరు సమాధాన పరిచేవారుగా ఉన్నారా? లేదా అసమాధానం తీసుకొచ్చేవారుగా ఉన్నారా? కుటుంబంలో అయితే భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. భార్యాభర్తలు సమాధానంగా ఉంటే కుటుంబం సమాధానంగా ఉంటుంది. సంఘంలో సమాధానం లేదనుకోండి, సంఘం ఏమైపోతుంది? విచ్ఛిన్నం అయిపోతుంది. కనుక సమాధానం కలిగి ఉన్నప్పుడే మనం దేవుని పిల్లగా చెప్పుకోగలుగుతాం. అలా దానికి విరుద్ధంగా కనుక మనం ప్రవర్తించినట్లయితే మనం దేవుని పిల్లలను చెప్పుకుంటున్నా కానీ అది అబద్ధం అవుతుంది. క్రీస్తు విరోధంగా మనం అబద్ధం అన్నట్టు. చివరిగా మీకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆయన మనందరం కూడా సమాధానంగా ఉండాలని, ఆయన ఇశ్రాయేలుకి మనకు ఉన్నటువంటి ఆ మధ్యగోడను పడగొట్టడానికి, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న మన సమీపస్తులుగా చేయటానికి, పరలోకంలో ఉన్న ఆయన స్థితి ఏంటంటే ఆయన దేవుడితో ఎలా ఉండడం? సమానంగా ఉండడం. మరి ఇప్పుడు మనము నేను ఇంజనీర్ అండి, సాపలు నేనేటువంటి అంటా అయితే నువ్వు కనుక నీ దగ్గర తగ్గింపుదనము లేనే లేదు. నువ్వు ఏదైనా సరే బయట చూసుకోండి. నీ పొజిషన్ ఏదైనా సరే బయట చూసుకో. యేసుక్రీస్తుల వారు ప్రారంభంలో మొదటి శతాబ్దంలో సంఘాన్ని పామరుల చేత ప్రారంభించారా, పండితుల చేత ప్రారంభించారా? పామరులండి. వాళ్ళకి చదువు లేదు, ఆస్తి కూడా లేదు. చేపలు అట్టుకుంటేనే రెక్కాడితేనే డొక్కాంట పరిస్థితి వాళ్ళది.
అలాంటి వారితో, ఎందుకంటే అలాంటి వారితో దేవుని అటువంటి వారిని నేను వాడుకుంటానని మరి మనకు చూపించడానికి మాదిరికరంగా అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారు భూలోకాన్ని తలకిందులు చేసేవారుగా వాళ్ళు తయారయ్యారు. కానీ మనం ఎలాగ ఉన్నాం? ఎంతకాలం ఉతికినా, ఏడాది కాలం ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదని ఒక మాట ఉంది. అర్థమవుతుంది? ఎలకుతానంట, ఏడాది కాలం ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదంట. కనుక మన పరిస్థితి కూడా అలాగే ఉందా? నేనండి 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను చర్చికి, మరి ఏంటమ్మా దేవుని మాట ఏం చెప్తావా? అబ్బాయి మనకి చదువు రాదండి. ఓకే, చదువుకు రాదు, తప్పలేదు. తదుపరి అందరూ చదువుకుని ఉంటారు కదా, కనీసం విన్న మాట అని చెప్పొచ్చు కదా. ఏమండి, విన్న విషయాన్ని కూడా చెప్పొచ్చు కదా. కనుక ఇతరుల వరకు ప్రార్థన చేయొచ్చు కదా. కనుక ఎంతకాలం చాలాసార్లు అంటాడు, మేము ముందు వచ్చాం అంటే ఒక సోదరుడు బాధపడతా ఉంటాడు. మేము ముందు వచ్చాం, అధికారం మాదంటే ఒక సోదరుడు బాధపడతా ఉంటాడు. ఎందుకు మాట్లాడడం అంటే, ముందు వచ్చామంటే కొంత అనుభవం మాకు తెలిసి ఉంటుందని అంతే తప్ప, కానీ మాకేదో కిరీటాలు ఉన్నాయని కాదు. కనుక బల్లలోకి వెళ్ళడానికి ముందుగా మనం ఎవరితోనైనా సమాధానంగా లేమా? ఈ క్షణమే మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. సమాధానంగా కనుక లేనట్లయితే వెంటనే వారితో సమాధాన పడటానికి ప్రయత్నించండి. దాని అర్థం ఏంటి? మాట్లాడడానికి కాకేసి పలకరించమని కాదు, బాగా అర్థం చేసుకోండి. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ అవసరం వచ్చి మిమ్మల్ని అర్థిస్తే, మీకు ఎంత విరోధం ఉన్నా సరే, ఎలాంటి విరోధం ఉన్నా సరే, నేనున్నానని చేపెట్టండి. అప్పుడు వెంటనే అనుకుంటారు, అరే నేను అతను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ అతను ఏమీ లేదురా, కలమస్తో నేను మనిషిని మీ గురించి 10 మంది గొప్పగా చెప్తాడు. గొప్పగా చెప్పాలని కూడా చేయించుకోకుండా పనులు. అర్థమవుతుందా మీకు? గొప్పగా చెప్పించుకోవడానికి మనకు చేయదు పనులు. కనుక మీరు ఎవరైనా ద్వేషిస్తే ఈ క్షణాన్ని, ప్రభా నేను ఇప్పటి వరకు ఒక వ్యక్తిని నా మనసులో ద్వేషిస్తూ వచ్చాను ప్రభా, దాన్ని క్షమించు ప్రభా అని మీరు క్షమించగలిగినట్లయితే, సమాధానం పడినట్లయితే అయితే కనుక మీరు నిజంగానే క్రీస్తు బిడ్డలుగాను, పరిశుద్ధులుగాను, రాజులని యాజకులు సమ్మకులుగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను ఉండటానికి మీరు హక్కుదారులుగా మీరు ఉంటూ ఉన్నారు. కనుక మనం పరిపూర్ణంగా కట్టబడటానికి ఆత్మదేవుడు మనకి సహాయం చేయను గాక. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన వృద్ధమనే పలక మీద నీరు కట్టి ఫలం చేయను గాక. ఆమేన్.